రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవవాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడవవాడు అబ్షాలోము గెషూరు రాజగు తల్మయీ కుమార్తెయగు మయకా వలన పుట్టెను. నాలుగవవాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదవవాడగు షపట్యా అబీటలు వలన పుట్టెను. ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహుసహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటివారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని పట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయూ పలకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇజ్రాయేలు వారినందరినీ నీ తట్టు తిప్పదనని వర్తమానము పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసెదను. అయితే నీవు ఒక పని చేయవలెను. దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి ఫిలిష్తీయులలో 100 మంది ముందోలను తెచ్చి నేను పెండ్లి చేసుకునిన మీకాలును నాకు అప్పగింపుమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతను పంపి లాయీషు కుమారుడగు ఫల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనక ఏడ్చుచూ రాగా అబ్నేరు, నీవు తిరిగి పొమ్మనెను. కనుక అతడు వెళ్ళిపోయెను.